ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుంటున్నాము. నేను నియమింపబడిపో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరిందునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన ధ్యానాంశం ఏమిటంటే, తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిందునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, తన్ను ప్రేమించు కుమారుని తాను ప్రేమిస్తాడు. మనకు తెలిసింది ఏమిటంటే, మనం తండ్రిని ప్రేమించేంతటి ఆత్మీయ అనుభవం మనకు ఉండకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడని మనం ఎరిగి ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు అని మనం ఎరిగి ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 66:13లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒకటి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. కొలతగా ఉండిన వారిని అందరినీ నేను స్నేహితును అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీ హృదయము లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల మీద కనబరచదను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప మన పట్ల ఉన్నదని మనకు రుజువు ఎలాగ తెలుస్తుందంటే, ఉదాహరణకు మనం పౌలు శీలల్ని చూస్తున్నాము. వారు దేవుని సేవ చేస్తూ అనేక దేశాల్లో తిరిగి దేవుని కృపను ప్రచురం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వారి ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నటువంటి సమయంలో ఉతోనను దెయ్యం పట్టిన ఒక స్త్రీ వారిని వెంబడిస్తూ ప్రతిదినము వారిని గురించి చెప్తున్నారు. వీరు మహోన్నతుడైన దేవుని సేవకులు, వీరిని వెంబడించండి, వీరు మీకు రక్షణ దయచేయను అని అనుదినం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పుతోనని దెయ్యం ద్వారా ఆమె యజమానుడు ఎంతో లాభం పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈమె చాలా దినములు ఈ విధంగా మాట్లాడుతూ వారి వెనకాలైతే పోతుంటే, ఒక దినం పౌలు ఆమె మీద కనికరపడి ఆ సాతాన్ని గద్దిస్తుంది. ఆ సాతాను ఆమెను విడిచి వెళ్ళిపోతుంది. ఎదురుతో ఆమె ద్వారా లాభం పొందిన యజమానునికి ఏమీ లాభం దొరకకుండా పోయింది. వెంటనే అతనికి వీరి మీద కోపం వచ్చింది, పౌలు శీలల మీద కోపం వచ్చింది. వారిని న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఇతడు మనకు తెలియనటువంటి కొత్త విషయాలు చెప్తున్నాడు, మన యూదులకు విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని మీద విరోధులను లేపినట్టుగా చూస్తున్నాం. వారు అతన్ని పట్టుకొని ఆయన బట్టలు ఉడదీయించి బెత్యంతో చాలాసార్లు కొట్టించి న్యాయాధిపతి ఎద్దుకు తీసుకెళ్ళి అతని చెరసాల్లో పెట్టించి అతని కాళ్ళకు బొండములు బిగించి చెరసాల్లో ఉంచినట్లుగా గమనిస్తున్నాం. ఆ రాత్రి కాలమందు వారు పౌలు శీలలు చెరసాల్లో గాయాలతో ఉండి పాటలు పాడి దేవుని స్తుతించగా చెరసాలపు పునాదులు అదిరినట్టుగా చూస్తున్నాం. పెద్ద భూకంపం వచ్చింది. చెరసాల తలుపులన్నీ తీయబడింది. ఖైదీలందరూ తమ వంతకములు ఊడిపడిన వారై నిలబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇటు సందర్భం చూచి మరి జైలు అధికారి ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని తను తాను పొడవబోయాడు, చంప చూసుకున్నాడు. కానీ మరి పౌలు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నిన్ను ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమెవరం పారిపోలేదు అని చెప్పినప్పుడు దీపం తీసుకొచ్చి వారిని చూసిన తర్వాత మరి ఆ జైలు అధికారి వారిని అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అని అడిగినప్పుడు పౌలు వారితో, నువ్వు యేసుప్రభునందు విశ్వాసం ఉంచి హృదయంలో చేర్చుకో, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మరి ఆ జైలాధికారి అతని ఇంటి వారు అందరూ కూడా ఆ రాత్రి కాలమందే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా బాప్టిసం తీసుకొని యేసుప్రభు నామం పేరిట బాప్టిసం తీసుకొని రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ప్రభువుని ప్రేమించి వారు పరిచయం చేశారు, వారిని ప్రేమించి దేవుడు వారికి సహాయము చేశాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించి ఆయన్ని సాక్షులుగా జీవిస్తే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఎప్పటికీ చేయబడకుండా మనకు సహాయం చేస్తాడని ఇక్కడ మనము గమనిస్తున్నాం. కాబట్టి మనం
ఎలా ప్రేమిస్తున్నాం? ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన వెంబడించినట్లయితే నిశ్చయంగా ఆయన కూడా మనకు సహాయము చేస్తాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట మనం ఎరిగిన తర్వాత హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తాము, ఆయన వెంబడిస్తాము, ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తాము. అప్పుడు తప్పకుండా ఆయన మనల్ని కూడా ఎరిగి మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఉన్నాడని ఈ వాక్యాల ద్వారా మనం గమనించి దేవుణ్ణి ఘనపరుస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, పౌలు శీలలో నిన్ను ఎరిగి నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించి నీ పరిచర్య చేసినప్పుడు నువ్వు వారిని కూడా ప్రేమించి వారికి చేయవలసిన సహాయం చేసినట్టుగా మేము గమనిస్తున్నాం. వారి ద్వారా అనేకమైనటువంటి జనులు రక్షణ పొంది సువార్త అక్కడ ప్రకటించబడినట్లుగా గమనిస్తున్నాం. ప్రభువా, మేము కూడా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించుటకును మా ఈ బుద్ధి కాలంలో మాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ ప్రేమను బట్టి మేము నిన్ను గూర్చి నీ కృపను గూర్చి నిత్యము సాక్షులుగా ఉండుటకును మాకు సహాయం చేయండి. నిన్ను విడిచిన వారమై పారిపోయే వారంగా ఉండకుండా నిన్ను కలిగి నీ నామాన్ని మహిమపరిచే వారంగా మేము కూడా జీవించినట్లు నువ్వు మాకు సహాయం చేస్తావని వాక్యాల ద్వారా మేము గమనించుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.